After the observer, and people are human beings, right? They will sleep for 2 hours, 3 hours. By the time we got this report, it was 1 o'clock, 2 o'clock next morning. అప్పుడు నేను ఫైనల్ ఫిగర్స్ మీకు 62.69% రిలీజ్ చేశాము. డ్యూరింగ్ దిస్ పీరియడ్ 3-4 levels of recordings, checkings have gone on. తర్వాత 17A and 17C, which is filled in front of the polling agents, and a copy is given to them, is kept with the EVMs. Din tarvata daily, if you are writing about figures and all that, you need to check your facts before you publish. So I will take questions about the procedures. Itla broad basic ga ide undi. Meer chala sari adugtunnaru figure etla marutunnadi. 5 o'clock is an estimate. First time nenu press conference chesanu, appudu kuda cheppanu nenu next morning e meeku final figures ivvagalanu. ECI also permits us to report final figures appudu. So we have done our job according to our best of our abilities, and all laws have been followed. Second thing is, social media lo nenu chustunnanu konni EVMs gurinchi fake news circulate avutunnayi. We are booking the police case against such fake news providers. Isari provision undi. మేము సోషల్ మీడియా హ్యాండిల్స్తో వర్క్ చేసి వాళ్ళ మీద FIR బుక్ చేసాము. ఆల్రెడీ DEOs రిపోర్ట్ చేశారు, బుక్ అయింది. అండ్ ECI హెల్ప్ తీసుకొని మేము వాళ్ళకి ట్రేస్ అవుట్ కూడా చేస్తాము. మీరు నమ్మరు, సంథింగ్ అబౌట్ 1 పార్టీ పవర్ ఇంటిలో EVM దొరికింది ఈజ్ అ మీడియా థింగ్ విచ్ హ్యాస్ గాన్ అవుట్ ఇన్ 2018 ఇన్ రాజస్థాన్. సేమ్ థింగ్ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. ఐ ఫెల్ట్ బౌండ్, అంటే కనీసం అంటే జనరల్గా ఈవెన్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో చాలాసారి ఇంటరాక్షన్ జరుగుతున్నది. జనరల్ పబ్లిక్తో ఇంత ఎక్కువ ఇంటరాక్షన్ జరగటం లేదు. ఐ వాంట్ టు కాషన్ ఎవ్రీబడి, మీరు దయచేసి మీరు అంటే వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ సోషల్ మీడియా దయచేసి క్వశ్చన్ చేయండి. ఫార్వర్డెడ్ అయితే ఈవెన్ ఐమ్ రైటింగ్ టు ద థింగ్, సచ్ ఫార్వర్డ్ షుడ్ నాట్ బి అలౌడ్. బిఫోర్ యు నో lakhs and lakhs of people are saying under doubt, ante andarki doubt vastundi. Political motives to oka story create chestaru. All good hard work people have worked day and night 24/7. We are very proud of how the elections have been conducted in Nizamabad. 24/7 akkada 3,000-4,000 persons pani chesaru EVMs prepare cheyadaniki, and just some fake circulation vallana malla daniki ante doubt create chesi you will try to give negative this thing to it. అనదర్ సోషల్ మీడియాలో ఏం వస్తున్నది, జగ్తియాలలో ఈవీఎం షిఫ్టింగ్కి ప్రాపర్ ప్రోటోకాల్ లేదు, ఆటోలో తీసుకెళ్తున్నారు. ఈ ఈవీఎంస్ మేము ట్రైనింగ్ పర్పసెస్ కోసం వాడాము. మీకు ఒక కాంప్రిహెన్సివ్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. మనకు 4 కేటగిరీస్ ఆఫ్ ఈవీఎంస్ ఉంటాయి. మోస్ట్ క్రిటికల్ ఆర్ ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ. ఏ కేటగిరీ అంటే ఈవీఎం యూజ్ డ్యూరింగ్ పోలింగ్. మా సిఈసి గారి మాటలో ఇట్ ఈస్ మోర్ ప్రెషస్ దెన్ గోల్డ్ ఇన్ ఫోర్ట్ నాక్స్. అమెరికన్ బ్యాంకులో గోల్డ్ ఉంటుంది, బంగారం ఉంటుంది, దానికంటే ఎక్కువ జాగ్రత్తగా దీనికి ప్రొటెక్ట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏ కేటగిరీ పోల్డ్ ఈవీఎంస్, అండ్ బి ఈజ్ ఆల్సో వాట్ వాజ్ యూజ్ డ్యూరింగ్ పోలింగ్, కానీ ఇట్ వాజ్ రిప్లేస్డ్ డ్యూరింగ్ ది ప్రాసెస్. సో మధ్యలో 1%, 2% వరకు రిప్లేస్మెంట్ జరిగింది. ఆ ఈవీఎంస్కి అంటే బియూస్ కానీ సియూస్ కానీ వీవీప్యాట్స్కి మేము బి కేటగిరీలో క్లాసిఫై చేస్తున్నాము. అండ్ ఏ అండ్ బి కేటగిరీ ఇమ్మీడియట్గా పొలిటికల్ పార్టీ సమక్షం అబ్జర్వర్ గారు ముందు CCTV కెమెరాలో క్యాప్చర్ చేస్తూ మొత్తం ప్రొసీజర్కి వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ది స్ట్రాంగ్ రూమ్స్. The control of the strong rooms is under Central Paramilitary Forces. They will be there all the way up to counting. Second ring is provided by state police forces, and a third ring of 150 meters or 200 meters for vehicles not being allowed. Lekapothe eppudaina ante extremist activities avini kavachu, chala precautions unnai. So పొలిటికల్ పార్టీస్ ఆర్ పర్మిటెడ్. నేను చాలాసారి చెప్పాను, ఈరోజు అంటే మీడియా సమక్షం కూడా అంటే నేను తెలియచేస్తున్నాను. పొలిటికల్ పార్టీస్ కెన్ పుట్ దేర్ పర్సన్స్ అప్ టు ది ఫస్ట్ రింగ్, CAPF వరకు వాళ్ళు వెళ్ళి వెరిఫై చేయవచ్చు. CCTV కెమెరా ఫుటేజ్ ఎప్పుడైనా వాళ్ళు చూడవచ్చు.
The Jagtial loading is basically shifting of machines which were used for training to the Mandal strong room, isn't it? From the Mandal strong room to the district strong room. These machines have not been used for at all, and all protocol provided for transportation in terms of armed guard etc. was provided. Such things are being transportation because trained ante category C ki category D ki nenu cheptanu ఇంకా నేను చెప్పాను ABCDs AB గురించి క్లారిటీ ఉంటే నేను C and D కి వస్తాను. C కేటగిరీ అయితే మెషిన్స్ విచ్ హ్యావ్ బికమ్ ఫాల్టీ డ్యూరింగ్ ప్రిపరేటరీ స్టేజ్. మెషిన్స్ మాకు వస్తాయి, అప్పుడు మేము చాలా ఒక డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతున్నది, తర్వాత క్యాండిడేట్ సెట్టింగ్, తర్వాత మాక్ పోలింగ్. వన్స్ వీ ఫైండ్ దట్ దీస్ 3 stages ఆర్ క్లియర్డ్, అప్పుడు మేము ఈ మెషిన్స్ ఎలక్షన్స్లో వాడడానికి డిప్లాయ్ చేస్తాము. ఈ 3 స్టేజెస్లో ఎక్కడైనా ఫెయిలియర్ అయితే దానికి మేము C కేటగిరీ కింద క్లాసిఫై చేస్తాము. ఈ C కేటగిరీ మెషిన్స్ ఆర్ టు బి స్టోర్డ్ విత్ ద డిస్ట్రిక్ట్స్, విచ్ ఇస్ వాట్ ది జగ్తియాల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ డూయింగ్. ఆయన డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళి ఉంచుతారు అక్కడ C and D category. And C category, as and when ECI gives us instruction, మేము మళ్ళీ మ్యానుఫ్యాక్చర్కి ECIL మెషిన్ అయితే ECIL కి పంపిస్తాము. BEL మెషిన్, ఈ జగతియాల కేసులో ఇది M2 మెషిన్స్ ఉన్నాయి. మేము నిజామాబాద్ పార్లమెంటరీ కన్స్టిట్యూన్సీలో మీకు తెలుసు M2 మెషిన్సే వాడలేదు. 185 మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అక్కడ M3 మెషిన్స్ వాడాము. 12 బ్యాలెట్ యూనిట్స్ కనెక్ట్ చేసి చేసాము. అయితే దీస్ ఆర్ M2 మెషిన్స్ విచ్ వర్ కెప్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. C and D category కింద వస్తుంది, డిస్ట్రిక్ట్ వేర్ హౌస్కి తీసుకెళ్తున్నారు. అండ్ దాట్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఇట్ విల్ బి సెంట్ టు ద స్టేట్ వేర్ హౌస్ వేర్ వీ విల్ కీప్ ది రిజర్వ్. C category విల్ బి సెంట్ టు ది మ్యానుఫ్యాక్చరర్. D category is that which was kept as reserve, ట్రైనింగ్ పర్పసెస్ కోసం లేకపోతే రిప్లేస్మెంట్ పర్పసెస్ కోసం. అవి అన్నీ మేము మళ్ళీ స్టేట్ వేర్ హౌస్లో పెడతాము. ఎక్కడైనా కంట్రీలో ఎక్కడైనా మనకు సడన్గా నిజామాబాద్లో 27 వరకు BUs అవసరం వచ్చింది, అప్పుడు ఎలక్షన్ కమిషన్ మాకు షార్ట్ నోటీసులు సప్లై చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎక్కడైనా, అంటే ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి, ఇంకా 6 స్టేజెస్ ఉన్నాయి, ఎక్కడైనా అవసరమైతే వీ విల్ ECI మాకు డైరెక్షన్ ఇస్తే ఇది వేరే చోట వాడవచ్చు, లేకపోతే మన స్టేట్లో ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడ కూడా వాడవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్. మై రిక్వెస్ట్ ఇస్ that have a full understanding. I request personally appeal to the press and media. Ilanti stories should not be written with view to undermine faith of general public in the democratic process. Chala detailed guidelines unnai. Yes, anywhere you find first kani guidelines em unnai. Etla enti jarugutunnadi speculative news raste, naturally it will create unnecessary doubts in the mind of the people. Sir, in spite of your repeated clarifications, people are writing stories which are baseless. Does ECI has any proper, does it properly empower to take stringent action against such newspapers which have been written baseless stories and speculated items, sir? My personal view, Suraj Garu, is that I treat press and media as a partner in the exercise of democracy. But if necessary, sufficient provisions are there to take actions also. Sir, ఈ సరలో ఒక స్ట్రాంగ్ రూమ్ లోకి టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ భర్త వెళ్ళినప్పుడు అట్లా చాలా చోట్ల చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మన సమాజంలో దిస్ సెల్ ఫోన్ విత్ వీడియో దిస్ కెమెరా థింగ్ హెస్ బికమ్ ఎ కర్స్ అండి. ఇంతకు ముందు అంటే పోలింగ్ బూత్ లోపల ఈసారి కూడా ఒక మీడియాలో వైరల్ అయింది, సంబడీ టేకింగ్. తర్వాత మేము ఎంక్వైరీ చేసాము, అది ఫాల్స్గా వచ్చింది. యాక్చువల్గా సింబల్సే వేరే ఉన్నాయి దాంట్లో ఈవీఎం చూస్తే. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దీని మీద నేను ఇమ్మీడియట్గా, నాకు బహుశా మీ ముందే మాకు వస్తుంది అంటే సోషల్ మీడియాలో, సో చాలామంది అంటే నాకు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తారు, లేకపోతే వెల్ విషెస్ ఫార్వర్డ్ చేస్తారు, ఇట్లా జరుగుతుంది మీరు చూడండి సార్కి, మన సబేరి సార్కి కూడా అందరికీ ఎట్లా తెలుస్తున్నది. ఇమీడియట్గా ఈ కేసులో మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టర్ గారికి నేను అడిగాను ఎట్లా జరిగింది. ఆయన అన్నారు, దిస్ ఈజ్ డ్యూరింగ్ ది సీలింగ్ ప్రాసెస్, పొలిటికల్ పార్టీస్ అక్కడ ఉంటారు, ఎట్లా పెడుతున్నాము లోపల వెళ్ళి చూస్తారు. దిస్ పర్సన్ without permission has taken a photo in his video camera and in his phone camera, and we have booked an FIR on him.
And the entire process is being video recorded. All other parties are present. The external observer is present, the RO is present, or the ARO is present. So one gentleman like this does not vitiate the process. Meeru chudandi aa photo ki. That man is standing there, he is taking a photo. He can't do anything. Even then we have booked the case on him, and we will see to it that logical conclusion ki తీసుకెళ్తాము.